ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. భూ సంబంధమైన కిరికిరి ఒక ఎకరం గురించి కూడా లేకుండా చేసే జిమ్మదారు నాది. అది పోడు భూమా, పట్టా భూమా, వారసత్వంలో వచ్చిందా, కొంటే వచ్చిందా, ఏ పద్ధతిలో రానిగాక ఏ భూమి ఎవలది అనేది నిర్ధారణగా అవసరమైతే ఒక 1000-2000 కోట్లు ఖర్చు పెట్టైనా చాలా అధునాతనమైన పరికరాలు వచ్చినాయి, జీపీఎస్ సిస్టమ్స్ వచ్చినాయి. వాటి ద్వారా ఎక్కడ అవసరమో అక్కడ సర్వే కూడా చేయించి భూ సంబంధమైన పంచాయతీ లేకుండా చేసే బాధ్యత నాది. నేను ఒక జిల్లాకు 2 రోజులు 3 రోజులు నేనే వస్తా. వాడిని మీరు నమ్మదలుచుకోవాలి. నేనే వచ్చి కూర్చొని చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్తో తీసుకొని వచ్చి అవసరమైతే ప్రతి జిల్లాలో 3 రోజులు నేనే స్వయంగా ఉండి ప్రజా దర్బారు పెట్టి ప్రజలందరినీ పిలిపించి ఏ గుంట భూమి గురించి కూడా ఏ రైతు బాధ లేకుండా ఎవల భూమి ఎందో నిర్ధారణ చేసి వాళ్ళకి ఇస్తాం. ఇంకో విప్లవాత్మకమైన ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇండియాలో ఇదివరకు లేదు. కంక్లూజివ్ టైటిల్ అంటే పూర్తి యాజమాన్యం లేదు. ఇప్పటిదాకా మన చట్టాలలో లేదు. పూర్తి యాజమాన్యం ఉంటే ఏంటంటే ఆ యాజమాన్యం ఒకవేళ తప్పు అని తేలితే ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత తప్పు అని తేలితే గవర్నమెంట్ జుర్మానా కట్టాలి. అందుకోసం భయపడి గత ప్రభుత్వాలు ఇయ్యలే. కంక్లూజివ్ టైటిల్ లేదు. ఇప్పుడు కంక్లూజివ్ టైటిల్ మీకు ఇప్పించే పని కూడా చెయ్యాలని చెప్పి అందుకోసం ఈ కంక్లూజివ్ టైటిల్ తేవడానికి మరొకటి తేవడానికి ప్రక్షాళన కావడానికి బ్యాంకు లోన్ కొత్త కూడా పాని నకలు అడగరు. మిమ్మల్ని పాని నకలు చూపించే అవసరం ఉండదు. ఆల్రెడీ సైట్లో ఉంటుంది, కంప్యూటర్లో ఉంటుంది. అంత మంచి పద్ధతి రాబోతా ఉంది. వీటన్నిటిని చేయాలంటే రెవెన్యూ యాక్ట్ను పూర్తిగా మార్చాలి. పాత పద్ధతి పోవాలి. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే పేరే బేకార్ పేరున్నది. ఎందుకంటే ఎందుకంటే రెవెన్యూ కలెక్ట్ చేసేది రెవెన్యూ అంటే శిస్తు వసూలు చేసేది. ఇప్పుడు శిస్తు ఎక్కడిది, మన ఎక్కడిది? గవర్నమెంటే ఉల్టా 5000 ఎకరానికి పెట్టుబడి పైసలు ఇస్తుంటే ఇక వసూలు ఎక్కడిది? కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే కూడా ఏంది, కలెక్ట్ చేసేవాడు అని అర్థం. అది బ్రిటిష్ కాలం నాటి పేరు. ఈ కలెక్టర్ పేరు కూడా కలెక్టరే ఉండన్నా లేదా జిల్లా పరిపాలనాధికారిని పేరు మార్చానా అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. కలెక్షనే లేదు. ఇక కలెక్టర్ ఎందుకు నాకు అర్థం కాదు. కలెక్షన్ ఉంటే కదా రెవెన్యూ వసూలు చేస్తే కదా. సర్కారే ఉల్టా ఇయ్యంగా పైసలు ఇక వసూలు చేసేది ఎక్కడిది, రెవెన్యూ ఎక్కడిది? భూమి శిస్తే లేదా? నీటి తీరుబా కూడా తీసేసినాం. నీటి తీరుబా కూడా లేదు. ఇవన్నీ ఎందుకు తీసేసినావు కేసీఆర్ అంటే ఒకటే ఒక కారణం, నేను కూడా కాపోని కాబట్టి, నేను కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి. తెలంగాణలో రైతుల పరిస్థితి బాగలేదు. సమైక్య పాలనలో నీళ్లు రాక 600-700 ఫీట్లు బోల్ వేసి నాశనం అయిపోయిన రైతులు. వాళ్ళు బాగుపడాలి, బాకీలు తీరాలి, అప్పులు గట్టంగా ఇంకొక 5-6 లక్షలు ప్రతి రైతు దగ్గర బ్యాంకులో ఉండాలి. అది బంగారు తెలంగాణ. దాని దిశగా పోతున్నాం. అందుకోసమే ఫ్రీ కరెంటు, అందుకోసమే పెట్టుబడి, అందుకోసమే రైతు బీమా, ఇవన్నీ కూడా దానికోసమే. కాబట్టి అందుకోసమే రైతు సమన్వయ సమితిలు, అందుకోసమే పంటల గిట్టుబాటు ధరలు ఇప్పించే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. కాబట్టి రైతాంగం దయచేసి రేపు అధికారులు చెప్పేది ఫాలో కావాలి. నా ఇష్టం నేనేను అనద్దు. రైతు సమన్వయ సమితిలు చెప్పేది కూడా ఫాలో కావాలి. మనం బాగుపడాలి. దయాకర్ రావు గారు ఇంకో మాట చెప్పిండ్రు. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వ్యవసాయానికి అనుబంధం చేయాలని మనం చెప్తా ఉన్నాం. పోయినసారి చెప్పినాం మన్మోహన్ సింగ్ గారికి, ఆయన ఇన్లే. నరేంద్ర మోడీ గారికి అయితే నేను ఒక 100 సార్లు చెప్పిన, ఆయన కూడా ఇన్లే. ఇనరు. వాళ్ళకి కింద పెట్టామా, వద్దమ్మా కింద పెట్టు, అవతలలో కనబడదు, కింద దించు. ఈయనకి చెప్తే ఈయన కూడా ఇన్లే. ఇనరు. వాళ్ళు పెడచెవున పెడతారు. అందుకే నేను చెప్తున్నా, ఈ పెడచెవున పెట్టేటోళ్ళ చెంపలు వాయించి సెంటర్లో ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. రాష్ట్రాల మాట చెల్లుబాటు ప్రభుత్వం రావాలి. అది రావాలంటే తెలంగాణలో మనం 16 సీట్లు గెలవాలి. ఇంకొక మాట మీరు ఆలోచన చేయాలి దయచేసి. ఇవాళ నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ తుమ్ చోరా అంటే తుమ్ చోరా అని తిట్టుకుంటున్నారు. బొబ్బ పెడుతున్నారు. వాళ్ళే బజార్లో పడి వీరంగం ఎక్కుతున్నారు. ఎందుకు? మనను గోల్మాల్ చేయడానికి. ఎవరు పరిపాలించారంటే దేశాన్ని 66 ఏళ్ళు వీళ్ళే కదా పరిపాలించింది. కాంగ్రెస్ బీజేపీ కదా. ఇంకా వేరే వాళ్ళు ఎవరో పరిపాలించినట్టు బదనం వాళ్ళ మీద పెట్టాలన్నట్టు ఇవన్నీ పిచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే 66 ఏళ్ళు వీళ్ళు పరిపాలించారు. మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన గరీబ్ హఠావో అని మాట్లాడారు. ఫస్ట్
1947లో దేశానికి స్వతంత్రం వచ్చినాడు నెహ్రూ గారు చెప్పిన మాట దరిద్రో నారాయణ, దరిద్రుణ్ణే భగవంతుడు అనుకుంటాం అని మాట్లాడింది. అంటే ఆనాడు దరిద్రులను గుర్తించి దరిద్రో నారాయణ అన్నాడు. ఇందిరాగాంధీ గరీబీ హఠావో అన్నది. ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ఆయన అదే మాట చెప్పిండు. తర్వాత పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ చాలా మంది ప్రధానమంత్రులు పోయిరు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ అదే చెప్పింది, మళ్ళీ ఇప్పుడు ఆయన అదే గరీబీ హఠావో. అంటే ఎన్నేళ్ళు ఎన్ని దశాబ్దాలు గరీబులు ఉండాలి, ఈ హఠావో డ్రామా ఎప్పటిదాకా ఉండాలి? కాబట్టి ఇదంతా వట్టిదే, వీళ్ళు చెయ్యరు. నరేంద్ర మోడీ కూడా అవకాశం ఉండే, ఆయన కూడా చేయలే. వాటి డైలాగులు కొట్టడం తప్ప లేదు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని దయచేసి దయాకర్ రావు గారు 3 లక్షలు అన్నాడు, నేను ఇంకొక 50,000 పెంచుతున్నా. మీరు మహబూబాబాద్లో మెడికల్ కాలేజీ ఇచ్చే బాధ్యత నాది, మీ పోడు భూముల పరిష్కారం బాధ్యత నాది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వస్తుంది, దాన్ని తెచ్చి మీకు ఇచ్చే బాధ్యత కూడా నాది. కాబట్టి దయచేసి నా ప్రార్థన మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు అందరికి కూడా, నాకు చాలా ఇంతమంది వచ్చారు, మీరు నిజంగా ఇంత ఎండలబడి చాలా విషయాలు చెప్పానని ఉన్నది. కానీ ఖమ్మం పోవాలి, మళ్ళీ తర్వాత హైదరాబాద్ కూడా వెళ్ళాలి. ఇది ఎన్నికల సమయం. నేను 3 రోజులు ఏదైతే ఇక్కడనే ఉండడానికి వస్తానో ఆ టైంలో ప్రతి వాళ్ళను కలిసే ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు 2-3 గంటలు ప్రజలనే కలిసి అన్ని దరఖాస్తులు తీసుకొని అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకుందాం. నా బిడ్డ కవితను ఆశీర్వదించండి, దీవించండి. ఆ అమ్మాయి చదువుకున్నది, ఒక గిరిజన బిడ్డ, మొదటిసారిగా పార్లమెంటుకు బ్రహ్మాండంగా పోతే మన రాష్ట్రానికి గౌరవం ఉంటుంది. కాబట్టి కవితకు కారు గుర్తుకు ఓటేసి పెద్ద మేయర్తో గెలిపించాలి. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి. మిత్రుడు సీతారాం నాయక్ గారు, మన ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఏం తప్పు చేయలే. నేను వాస్తవం మీకు చెప్తా ఉన్నా, వేరే కారణాల చేత నేను అభ్యర్థిని మార్చింది తప్ప ఆయన తప్పు పని చేసినాను కాదు. ఆయన అభిమానులు కూడా ఎవరు బాధపడే అవసరం లేదు. ఆయన ఉద్యమంలో ఉన్నాడు ప్రొఫెసర్ గారు. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో కూడా ఆయనకు ఉండే గౌరవం సంపూర్ణంగా ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం ఎవరు పెట్టుకోవద్దు. అందరూ కూడా కలిసి పనిచేయాలి. ఆ ప్రకారంగా బ్రహ్మాండంగా ముందుకు పోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆ రకంగా ఇక్కడ అక్కడ కొన్ని కొత్త మండలాలు కావాలని కూడా ఉంది. ఇన్ని జిల్లాలు చేసిన వాళ్ళం ఎక్కడో ఇంకో 2-3 మండలాలు అవసరమైతే పెద్ద ఇష్యూ కాదు. అది కూడా కంప్లీట్ చేసుకుందాం. కవిత గారిని దీవించి కారు గుర్తు కొట్టేసి పెద్ద ఎత్తున గెలిపించండి. మళ్ళీ త్వరలోనే జూన్ జూలై మాసాలు వర్షం పోతే దాని తర్వాత మీ దర్శనానికి నేనే వస్తాను. ఆ సందర్భంలో అన్ని మాట్లాడుకుందామని తెలియజేస్తూ, నిజంగా కూడా మళ్ళొక్కసారి ఇంత ఎండలో ఈ అడవి ప్రాంతంలో సుదూర ప్రాంతాల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో మీరు తరలి వచ్చినారు. నేను హెలికాప్టర్లో ఎత్తి మీద వస్తా కాబట్టి నేను చూసినా దాదాపు ఒక 30% మంది ఇంకా రోడ్ల మీద కూడా ఉన్నారు, ట్రాక్టర్లో కూడా ఉన్నారు. చాలా దూరం నుంచి వచ్చిన వారికి, రాని వారికి అందరికీ కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.